అయితే ఇప్పుడు ఏఐ టూల్స్ అవి నేర్చుకుంటూ పోతూ ఉంటే నీకు ఇంకా ఏమన్నా క్రియేటివిటీ నీ ఓన్ క్రియేటివిటీ కూడా దాంట్లోకి యాడ్ చేస్తావా? మ్యామ్. ఆ! లైక్ వీడియో చేసేటప్పుడు ఇలా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సాక్షి ఇంటర్వ్యూ చేస్తున్నాము అలా చెప్పడానికి నేనే ఇస్తాను. అయితే ఇప్పుడు నన్ను ఒక టూల్ యూజ్ చేసి ఏదైనా వీడియో తయారు చేయగలుగుతావా? చేస్తా మ్యామ్. ప్లీజ్ ఇప్పుడే. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు వైభవ్ 8th స్టాండర్డ్ చదువుతున్న వైభవ్ నా కోసము ఒక వీడియో తయారు చేసి లైవ్‌లోనే తయారు చేసి చూపిస్తాడు మనకి. చూద్దాం. నమస్కారం సాక్షి టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోకు ప్రత్యేక అతిథి మిస్టర్ వైభవ్ విచ్చేశారు. సో చూసారు కదా వైభవ్ ఎంత బాగా వీడియో తయారు చేసి మరీ చూపించాడు. నాకైతే లైవ్‌లోనే చూశాను. నేనే నడుచుకుంటూ వస్తున్నాను అండ్ సాక్షి ఛానల్‌లో. సో ఎక్సలెంట్ అన్నమాట. మీరు మన పక్కన చూడొచ్చు బాక్స్‌లో కనిపిస్తుంది కదా. సో ఇది వైభవ్ టాలెంట్. ఇది ఇవాల్టి ఈ జనరేషన్ టాలెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావు రైట్? సో చాట్ జీపీటీ టూల్స్ నేర్చుకుని ఇన్కమ్ కూడా నీకు వస్తుంది. కానీ నువ్వేమో చిన్న పిల్లాడివి. సో వీళ్ళు కస్టమర్స్ చిన్న పిల్లాడు తనకి ఎలా ఇవ్వాలి అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయలేదా? ఫస్ట్ చాలా మంది నేను ఫోన్ చేసి చెప్పా కదా, ఫోటోషాప్కి ఫోన్ చేసి అడిగితే లేదు పర్లేదన్నారు. అదే ఫోటోషాప్ మా డాడీ నంబర్ నుంచి డాడీ మాట్లాడితే అవును మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కావాలన్నారు. చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. బట్ మా డాడీ వల్ల అది గ్రాంట్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఫ్యూచర్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అవుతావా? లేకుంటే ఏదైనా ఏఐ ఇంజినీర్ అవుతావా పెద్దగయ్యాక? ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను. ఓకే. దాని తర్వాత చిన్న పిల్లలందరికీ ఏ ఆపర్చునిటీస్ క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. క్లాసెస్ చెప్పి వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి. ఏఐలో వాళ్ళు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు అనేసి. అయితే నువ్వు ఏఐ నేర్చుకున్నావు కదా! నీ హోంవర్క్‌లో ఏమన్నా యూజ్ అవుతుందా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? చాలా యూజ్ ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాడ్రిలేటర్స్ అని చాప్టర్ ఉంటుంది. దాన్ని మనం నోట్‌బుక్ ఎల్ఎం అనే టూల్‌లో ఇంక్లూడ్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా పాడ్‌కాస్ట్ లాగా చేసేస్తది. వీడియో లాగా చేసేస్తది. ఓకే. ఓకే. అట్లయితే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కూడా మనం అంటే ఈజీగా అంటే విజువలైజ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది గదా! సో ఆ లెక్కన నీ ఫ్రెండ్స్ ఉన్నారు గదా! వాళ్ళు కూడా నిన్ను చూసి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా మంది చూపిస్తున్నారు. ఓకే. నువ్వు ఏదన్నా మనం చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే ఎలా కరెక్ట్ చేసేవారు? అంటే మేము మాకొక యాప్ ఉంది. ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే సార్ చూసి కింద రివ్యూ రాసారు. ఇది కాదు ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇవ్వు అలా. ఓకే. అలా ఇచ్చారు. సో ఫ్యూచర్‌లో నువ్వు ఎలాన్ మస్క్ గాని ఎవరినన్నా కలిస్తే ఏం క్వెషన్ ఏస్తావు? మీరు ఏఐ యూజ్ చేస్తారా అని అడుగుతా. ఆబ్వియస్‌గా వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా. అవునవును. ఓకే. ఫ్యూచర్‌లో నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా అండ్ మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వైభవ్ ఇప్పుడు నువ్వేమో 8th క్లాస్‌లోనే ఎర్నింగ్ స్టార్ట్ చేసేసావు. కానీ ఇప్పుడు చూస్తే బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మందికి జాబ్స్ పోతున్నాయి. కానీ నీ ఏజ్ ఏమో చాలా తక్కువగా ఉన్న నీకు ఆపర్చునిటీ ఎలా వస్తుంది? నువ్వేం ప్రయత్నం చేసావు అసలు? చాలా మంది జాబ్స్ లేవని చెప్పి పార్ట్ టైం చేసుకుంటున్నారు. అసలు జాబ్స్ తీసేసి వాళ్ళు అప్‌స్కిల్ అవ్వకుండా ఉండడం. నేను ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకున్నానంటే నా సరౌండింగ్స్ ఉన్న అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకి మెసేజ్ పెట్టి శాంపిల్ పోస్టర్స్, వీడియోస్ పెట్టాను. కొంతమంది రెస్పాండ్ అయ్యి వి నీడ్ దిస్ సర్వీసెస్ అని చెప్పి వి క్యారీ ఆన్ అబౌట్ ఇట్. ఓకే. సో అక్కడి నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది. నేను ఒక పెద్ద ఫిలాసఫీ ఫాలో అవుతాను. ఆపర్చునిటీస్ మనల్ని ఎత్తుకుంటారా, మనం ఆపర్చునిటీస్ ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు. అయితే స్కూళ్ళలో ఏఐ ఉండడం ఎంతవరకు అవసరం? సో ఎంత ఇంపార్టెంట్ అది? అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెకండ్ నుంచో థర్డ్ నుంచో ఏఐని వాళ్ళ సిలబస్‌లో ఇంక్లూడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసేసారు. ఏఐ ఫస్ట్ క్లాస్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని అందరికీ చాలా పెద్ద యూస్ ఉంటుంది దాంతో. ఒకవేళ సరే వాళ్ళు ఇదే కాలేదు వేరే ఏ జాబ్ అన్నా చేసుకునే వాళ్ళకు కూడా ఏఐ యూజ్ అవుతుందా? చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫోన్ టెలికాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏఐ ఏజెంట్స్ని అప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ వాయిస్తోనే ఆటోమేటిక్గా మాట్లాడి ఆటోమేటిక్గా అదే మెసేజ్ పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేసుకుంటున్నాను. చాలా మంది ఫోన్ చేస్తుంటారు కదా, నేను ఒకే ఫోన్తో అంతమంది మాట్లాడలేను కాబట్టి ఏఐ ఏజెంట్ని అప్రూవ్ చేసుకొని అదే మాట్లాడి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు పంపిస్తుంది.
అయితే ఇప్పుడు స్కూల్లో ఏఐ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నావు కదా. దాని తర్వాత ఇప్పుడు నువ్వు స్కూల్ ఈ స్టడీస్ని, ఈ ఏఐ క్లాసెస్ని, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? బేసిక్గా నేను ప్రతిరోజు 4 o'clock లేస్తాను, బ్రహ్మ ముహూర్తం అని. ఆ టైంలో లేచి నా గోల్స్, నేను ఎవరిలా మారాలనుకునే ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకొని ఉన్నాను. దాన్ని ప్రతిరోజు చేసి నిన్నటికన్నా ఇంకొంచెం బెటర్ చేయాలని చెప్పి నోట్ చేసుకుంటా ఉంటాను, ఒక డైరీ లాంటిది. అలా నోట్ చేసుకుంటూ ఫస్ట్ నా డే మొత్తంలో 4 hours ఏఐకి ఇస్తాను. 3 hours ఈ హోంవర్క్స్ ఎలా అప్స్కిల్ అవ్వాలి అని చెప్పి స్కూల్కి ఇస్తాను. ఓకే, అంటే నువ్వు 4 hours ఏఐ మీద వర్క్ చేస్తున్నావు. సో నేను అడగచ్చా, అంటే నువ్వు ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 1 month అవ్వబోతుంది. 1,80,000 అయితే అర్న్ చేశాను, దాదాపుగా 2 lakhs వరకు. సూపర్ అబ్బా, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ ఏజ్లో. సో లెర్నింగ్ చేస్తున్నావు, లెర్నింగ్ విత్ క్రియేటివిటీ అండ్ ఎర్నింగ్ కూడా అవుతుంది. సో నువ్వు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని అనాలి. ఇప్పుడు నువ్వు 8th standardలోనే ఏఐ నేర్చుకున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలకు? నా ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏఐ నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా సబ్జెక్ట్ అర్థం అవ్వలేదనుకోండి, ఒకసారి అడిగితే కొన్నిసార్లు చెప్తారు, చెప్పకపోతారు. అప్పుడు మనం విజువల్గా చూస్తే ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. అవి గేమిఫై చేసుకుంటా పోవాలి. లైక్ ఇప్పుడు నార్మల్ గేమ్స్ కన్నా ఈ లెర్నింగ్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ క్వాడ్రిలేటర్స్లో ఈ సమ్ చేస్తే పాయింట్స్ వస్తాయి, అలా ఆడుకునేలాగా నేర్చుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, అంటే జాబ్స్ అయితే తీసేస్తున్నారు కదా. సో దాని మీద నువ్వేమంటావు? ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి? వాళ్ళు ఏం చేయాలి మరి? లే ఆఫ్ అవుతున్నాయంటే ఏఐ అప్స్కిల్ అవుతుంది, హ్యూమన్ తగ్గిపోతున్నారు. అంటే చాలా మందికి ఇప్పుడు ఏఐ అంటే జస్ట్ ChatGPT, జెమినీ అంటారు. అని అడిగితే వాళ్ళు అవే టూల్స్ చెప్తారు, అది ఏఐ కాదు. ఏఐ అంటే అదొక కనిపించిన ఫోర్స్. ఓకే ఓకే, నీ ఫేవరెట్ టూల్ ఏంటి? నా ఫేవరెట్ టూల్ నోట్బుక్ LM, ChatGPT. ఓకే, దాంతో ఏం చేస్తారు? నేను ChatGPTలో ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి వైరల్ హుక్ చేసి స్క్రిప్ట్ అదే ఇస్తుంది. లైక్ ఫర్ థంబ్నెయిల్స్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీ లాగా నేను నా ఛానల్లో మాట్లాడుకోవాలంటే ఈ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. లైక్ నువ్వు సాక్షి టీవీలో ఉన్న వీడియోస్ అన్ని అనలైజ్ చేసుకొని నాకు ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ ఇవ్వు అంటే మనం అది చూసి చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.